ఎవరి తరపునుంది, తప్పు ఎవరు చేశారు అని నిర్ధారించిన తర్వాత ఖచ్చితంగా వేస్తారు. తేలిగ్గా ఇంత ఇష్యూ అయిన తర్వాత పోలీసు వాళ్ళే చూస్తూ ఊరుకోరు. జనసేన పార్టీ అయినా పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. మీ పవన్ కళ్యాణ్ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు ఇంతవరకు? పవన్ కళ్యాణ్ అలా ఇలా చెప్తున్నారు. అలా బయటకు వచ్చిన వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయడం గానీ, పార్టీ నుంచి ఎమ్మెల్యే పదవి నుంచి తొలగించడం గానీ ఏదో ఒకటి చేయాలి కదా. అది చేయలేదు ఎందుకు? ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? దానికి ఆన్సర్ చెప్పండి. జరుగుతుంది. ముగ్గురిని వేశారు. ఆ ముగ్గురు ఎంక్వైరీలో అతను తప్పు చేశాడని గాని, తప్పు చేయడానికి ఆస్కారం కలిగిందని గాని తెలిస్తే ఖచ్చితంగా ఆయన పైన సస్పెన్షన్ వేటు పడుతుంది. హామీ ఇస్తున్నారు. అది మీ పవన్ కళ్యాణ్ ఇంకా చెప్పడు కానీ మళ్ళీ జగన్ పార్టీ వాళ్ళ పార్టీనే కదా. మరి ఎంతమంది అమ్మాయిల పబ్లిక్ లో ఇప్పుకొని రికార్డింగ్ డాన్స్ అవన్నీ ఏం పెట్టలేదు కదా జగన్ పార్టీలో. ఎక్కడైనా రికార్డింగ్ డాన్సులు కానీ ఏదైనా పర్మిషన్స్ లేవు. వాస్తవమే కదా. సంవత్సరంలో 5 సార్లు అభాషణ చేయగలుగుతాం. ఒక సంవత్సరం అని ఆమె మెన్షన్ చేయట్లేదు. నాకు 3 సంవత్సరాల నుంచి 2024 ఇప్పటికెంత ఇయర్ 2 years 2 years. ఏదేమైనా ఒక నిజాయితీ గల నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నాడు. తప్పనిసరిగా క్షమించి వదిలిపెట్టే. కొంతమంది ఏమంటున్నారంటే మా నాయకుడే 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, మేము చేసుకుంటే తప్ప అన్నట్లు అడుగుతున్నారు. 151 నుంచి 11 పడిపోయిన తర్వాత అంటే ఈవెంట్స్ సింగిల్ గా పోటీ చేస్తాడా? ఎలాగేడాలా 3 పెళ్లిళ్ళు అన్నారు. 21 వచ్చినందుకు మీరు ఇట్లా చేస్తున్నారా? 3 పెళ్లిళ్ళు అన్నారు, కొన్నాళ్ళు పెట్టారు. ప్యాకేజ్ ఇస్తారని అదే కదా. లడ్డు కల్తీ విషయంలో వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. లడ్డు కల్తీ జరిగిందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి 48,000 కోట్లు ఈడీ పట్టుబడితే వాడికి అభిమానులు ఉండడం ఎంత ఆశ్చర్యపోతుంది. ఓకే, ఓటుకు నోటు కేసు పట్టుబడితే దానికి ఎంతమంది అభిమానులు ఉంటున్నారు? ఎవరు? ఓటుకు నోటు తెలియదు. ఓటుకు నోటు మన పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నా. జనసేన పార్టీ గురించే మాట్లాడు, అంతే తప్ప వేరే దాని గురించి మాట్లాడు. జనసేన పార్టీ గురించే మాట్లాడుతున్నా. జనసేన కార్యకర్త అయినా నాయకుడైనా తప్పు చేస్తే తప్పనిసరిగా దండన జరుగుతుంది. జనసేనకు మేము ఓటేసాం, మీరు ఓటేశారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కున్న వాళ్ళు మాక్సిమం జనసేనకు ఓటేశారు. 21% ఇచ్చారు. 120 సీట్లు గెలిపించారు. 100% అంటున్నారు. కానీ ఇట్లా బట్టలు ఇప్పి పబ్లిక్ లో చూపించుకున్న దానికి ఇచ్చింది అధికారము. పరిపాలించండి అయ్యా అంటే ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఎవరు ఊరుకోరండి. మరి ఎందుకు ఎవరు ఆరోపణ అదే వైసీపీ కార్యకర్త గానీ గుడి కడిగేసాడు. ఇప్పుడు ఎన్ని రోజులు టైం పట్టిందో తెలుసా? అడిగాడు కదా. ఆగండి, కొవ్వు కాదు, లడ్డు కలుపు లేదని తెలిసిపోయింది. ఇప్పుడు లడ్డు కలుగుతాడు గుడి కడిగేసాడు. నెయ్యే కాదు అది అని సుప్రీంకోర్టు చెప్తే ఇవాళ మీరమ్మో అందులో కల్తీ జరగలేదు. కల్తీ జరగలేదు. సుప్రీంకోర్టు చిట్టే ఆధారాలు కల్తీ జరిగినట్టు కదా. నెయ్యే కాదని చెప్పాల, కల్తీ జరగలేదు అని చెప్పింది. ఏం జరిగిందంట? కల్తీ జరగలేదు అని చెప్పింది. సిట్టు కనిపించట్లేదా మీకు? నెయ్యే అవునే అని చెప్పారు. స్వచ్ఛమైన నెయ్యే అది. మరి మీ వాళ్ళు ఏదొచ్చి కడుగుతారు? రోడ్డు మీదకి వచ్చి ఏదొచ్చి కడుగుతారు పవన్ కళ్యాణ్? ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతాడు. ఏది కడుగుతాడు? జగన్మోహన్ రెడ్డికి గుడి మెత్త కడిగాడు. ఇప్పుడు ఏది కడుగుతాడు చెప్పండి? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పెట్టి దరిద్రాన్ని కడిగాడు. ఇప్పుడు మీ కార్యకర్తల దరిద్రాన్ని కూడా కడతారు. టెన్షన్ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన దరిద్రం. ఓకేనా? అవునా? చూపిస్తా, ఎక్కడైనా ప్రూవ్ చేస్తాం. నోటోరియల్ క్రిమినల్ జగన్మోహన్ రెడ్డి. ఆయన చంద్రబాబు నీ జగన్ గురించి నా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడు. అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడు. పవన్ కళ్యాణ్ సింగిల్ గా పోటీ చేయలేడు. పవన్ కళ్యాణ్ పక్కన వేస్ట్ అబ్బా. అది సింగిల్ గా వచ్చి పోటీ చేసినప్పుడు మీ ఎమ్మెల్యే మాట్లాడు. సింగిల్ గా వచ్చి మాట్లాడినప్పుడు మీ ఎమ్మెల్యేతో మాట్లాడు. గుర్తుపెట్టుకో, సింగిల్ గా మీకు చేత కాదు. నిజం కొంచెం సమయం పడుతుంది. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అమ్మాయి అవునా సంవత్సరం నుంచి సంవత్సరంన్నర నుంచి అంటూ తిరిగితే కానీ ఇవాళ చనిపోతుందా? అమ్మాయి చంపేస్తాను తెలుస్తున్నారు కానీ వాళ్ళు సంవత్సరంన్నర నుంచి అమ్మాయి చంపేస్తున్నారు తెలుస్తున్నారు వాళ్ళు. ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు? ఈఎంఐ బ్లాక్ మెయిల్ చేస్తున్నట్టున్నారు. ఎవరు? ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరు? అంత అబద్ధం అండి. అంత అబద్ధంగా ఆమె వీడియోలతో సహా చూపిస్తుంది కదా. ప్రూఫ్లు చూపించినా వీళ్ళకి కాదు. అదే ఉన్న భజన చేస్తుంటారు తప్ప ప్రజల్లో జరిగేది ఏమీ తెలియదు వీళ్ళకి. మీరు మాత్రం భజన చేయట్లా. ప్రజలకు అన్యాయం జరిగింది. ప్రజలకు అన్యాయం జరిగింది మాట్లాడుతున్నా. అన్యాయం జరిగింది.
ఇంత భయంకరంగా చించుకుంటున్నారు. మరి ఎన్నో సమస్యలు ఉన్నాయి కదా, సమస్యల గురించి ఎన్నో మాట్లాడలేకపోతే సమస్యల గురించి ఎంత మాట్లాడినా ఇవాళ చేయట్లేదు. ఇవాళ చేయట్లేదు. మొన్న మళ్ళా 2,000 కోట్లు అప్పు తెచ్చారు. ఏం చేస్తున్నారు? రాష్ట్రాన్ని అభివృద్ధి ఏం చేశారు చెప్పు. సచివాలయాలు కట్టించారు. చూసుకో, సచివాలయాలు 5,000 జీతమా? 5,000 కాదు, సచివాలయం ఎంప్లాయ్కి 5,000 జీతం, 28,000 జీతం. ప్రూఫ్ చెప్పి 5,000 తెలిసి మాట్లాడద్దు. 5,000 కాదు. ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచారన్నా? గెలిచారు కదా, 11 సీట్లు ఎందుకు వచ్చారు? స్కామ్ చేశారు. మంచి ఎలా చెప్తాను, దూరంగా ఉండండి. వీళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తాలూకు నాయకులు గాని కార్యకర్తలు గాని ఈవీఎం స్కామ్ చేసి గెలిచారంటున్నారు. రేపు అదే స్కామ్ జరుగుతుంది, బొక్కొస్తారా మీరు? ఇంకా స్కామ్ చేస్తే మళ్ళీ ఎందుకు వస్తారు మీరు? ఎలా వస్తారు? ఖచ్చితంగా వస్తారు. పైనుంచి వస్తారా? పైనుంచే వస్తాము. స్కామ్ జరిగితే జగన్మోహన్ రెడ్డి బతుకున్నంతకాలం సీఎం కాలేడు, ఎమ్మెల్యే కూడా కాలేడు. ఎవరు? మీ పవన్ కళ్యాణ్ కాలేడు. మీ వాళ్ళు సింగిల్ గా రమ్మను. మీ సింగిల్ గా రమ్మను. ఫస్ట్ సింగిల్ గా తరతరాలుగా లక్షల కోట్లు 1,000 కోట్లు దాచేసుకుని దొంగతనం చేసి కేసులో పట్టుబడి 48,000 కోట్లు పట్టుబడి అలా చేస్తే సొంతంగా సింగిల్ గా వస్తాడు. సింగిల్ సీట్ కూడా రాదన్న. ఎవరంటున్నారు? ప్రజల్లోకి వచ్చి మాట్లాడు. మీరు ఇక్కడ పెయిడ్ ఆర్టిస్టులు కాదు మా వాళ్ళు. నన్ను కొనగలుగుతాను, నన్ను కొనమని ఉండను. ఒక మంచి బాటిల్ ఇమ్మని నాకు. నేను జనసేన కార్యకర్తని, పవన్ కళ్యాణ్ అభిమానిని. పవన్ కళ్యాణ్ కొనాలంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏం చేశారు తెలుసా? మీకు అధికారం పట్టం కట్టారు. మీరు మంచి చేయండి. మరి మంచి చేస్తాం. ఏం చేస్తారు? జగన్ గురించి విమర్శించడం నువ్వు ప్యాకేజ్ అని ఉంటే జగన్ దొంగంట. నువ్వు ప్యాకేజ్ పవన్ కళ్యాణ్ జగన్ అంటే అసెంబ్లీకి రామంటారు. మంచి చేస్తున్నారు. ఎందుకు అరుస్తున్నావు? జగన్ దొంగనే. నేను చెప్పేది ఆన్సర్. ఇప్పుడు జగన్ దొంగనే. జగన్ దొంగ నా సైడ్ తిప్పకు. జగన్ దొంగనే కాబట్టి పేదలకు ఇల్లు ఇచ్చాడు. జగన్ దొంగనే కాబట్టి పేదలకు పట్టాలు ఇచ్చాడు. జగన్ దొంగనే అమ్మఒడి ఇచ్చాడు. జగన్ దొంగనే నాడు నేడు పథకం తీసుకొచ్చాడు. జగన్ దొంగనే సార్. జగన్ దొంగనే. జగన్ దొంగనే. ఈ రోజు మీకు ఆరోగ్యశ్రీ పథకం కింద 25 లక్షలు చేశాడు. అది ప్రభుత్వం రద్దు చేసింది. జగన్ దొంగనే. ఇంతమంది మెడికల్ కాలేజీలు పెట్టి తీసుకొచ్చాడు. జగన్ దొంగనే. ఇచ్చాపురంలో క్యాన్సర్ హాస్పిటల్ కట్టించాడు. జగన్ దొంగనే. భోగాపూర్ ఎయిర్పోర్ట్ కట్టించాడు. మీరు పునరుద్ధరణ చెప్తే గారి పరిపాలనలో 650 హామీలు ఇచ్చారు. ఎన్ని నెరవేర్చారు? ఇప్పుడు ఆయన ఇచ్చిన హామీలు అంటే ఫస్ట్ నుంచి 650 పైన హామీలు ఇచ్చారు. ఎన్ని నెరవేర్చారు చెప్పు? ఇప్పుడు 650 ఇప్పుడు 650 హామీలు ఆయన స్టార్టింగ్ నుంచి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారు తెలుసా? 3 సార్లు సంక్షేమ పథకాలు 1,00,000 రూపాయలు ఇచ్చి సోమరపత్రం చేశాడు. ఇప్పుడు అందరికీ చేస్తున్నారు. 10,000 ఇచ్చి ఇప్పుడు 20,000 రోడ్లకు దెబ్బ పెట్టుకున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? రోడ్లు మీరేం చేస్తున్నారు? ఇప్పుడు మీరేం చేస్తున్నారు? అది చెప్పండి. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఆయన ఇంటికి ఒక్కరికి ఊరంతా ఇస్తున్నారు కదా. అది కాదు, ఆయన ఇంటికి ఒక్కరికి ఇచ్చారు. ఇప్పుడు ఊరంతా ఇస్తున్నారు కదా. వరుతున్నావు. ఇప్పుడు ఇంటికి ఒక్కరి. ఇప్పుడు గతంలో జగన్ గారు ఇంటికి ఒక్కరికి ఇచ్చారు. నా పేరు రాజు. ఈ ఒక 8-9 నెలల క్రితం ఇక్కడ బాగా జగన్ గారి గురించి విమర్శించడం బాగా జరుగుతుంది. నేను చూస్తున్నా 8-9 నెలల గురించి. ఎందుకంటే జగన్ 11 సీట్లు పడిపోయారన్నది వాస్తవం. పడిపోయారు. ఎందుకు పడిపోయారు అనేదంటే పరిపాలన చేయలేక పడిపోయారని మీరే చెప్తున్నారు. 11 సీట్లకి సరే జగన్ పడిపోయారు. మీరు అభివృద్ధి చేస్తామని చెప్పారు. అభివృద్ధి చేయండి. అమరావతి రాజధాని చంద్రబాబు ఒకప్పుడు ఏమో చెప్పాడు, అది ఒక శాస్త్రమైనది, అది శాస్త్రమైనది కాదు తాత్కాలికమైనది అని చెప్పిండు. ఈ రోజు రాజధాని కాదు, తాత్కాలిక బిల్డింగ్ కట్టారు. ఆ బిల్డింగ్ కూడా ఎట్లా ఉందో తెలుసా?
ఒక అపార్ట్మెంట్ లో ఉంటాయి చూసిన పెంకుటిల్లు మాపిల్లో ఉంటాయి. అవి పక్కనే జూరుపాటు చెట్లు మోడిచి అక్కడ గుడిసేసుకుని ఉంటారు కొంతమంది. అది మందడం గ్రామం, సెక్రటరేట్ ఉన్నది. ఇట్లా ఉంటది అంటే కొండ మీద ఉంటది, అది అట్లా కట్టాడు. ఈ రోజు హైదరాబాద్ లో సెక్రటరేట్ అట్టుంది. విజనరీ లీడర్ అంటే మరి ఎట్లా ఉండాలి? విజనరీ అని చెప్పుకుంటారు కదా. 2.5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు జగన్ ఒక్కసారి సీఎం అయ్యాడు, నువ్వు ఎప్పటి నుంచి సీఎం ఉన్నావు? నువ్వు ఏం చేస్తున్నావు? మాకు చేతగాకే ప్రజలు ఓడగొట్టారు, ఓకే మేము దానికి ఒప్పుకుంటాం. మరి మీరు ఏం చేస్తున్నారు? ఇవాళ రాజధానిలో ఎవరికైనా తెలుసా 3 పంటలు వండుతాయి. ఇక్కడ సాయిల్ ఎక్కువ, వాటర్ సాయిల్. ఏం చేస్తారు? తవ్వుతారు, నీళ్ళు తోడుకుంటారు. మీద వాడది అక్కడ ఎక్కడ కింద పునాది గట్టిగా ఉండదు. సాయిల్ ప్రాంతం సాయిల్ ఎక్కువ, వాటర్ సాయిల్ ఎక్కువ. 3 పంటలు వండుతాయి.